విజ్ఞాన్ గారు, గేమ్ చేంజర్ ట్రైలర్ అనేది రిలీజ్ అయింది కదా! మీకేమనిపించింది? ఎలా అనిపించింది? బావుందా? ఏదైతే శంకర్ గారి డైరెక్షన్ గాని, రామ్ చరణ్ గారి యాక్టింగ్ గాని మీకెలా అనిపించింది? ఫ్రేమ్‌లో భారీతనం. సేమ్ యాజ్ యూజువల్ శంకర్ గారు ఎలా అయితే తన గత సినిమాలు గ్రాండ్‌గా తీస్తాడో, ఏ మాత్రం తగ్గకుండా ఆల్మోస్ట్ అలాగే ఉంది నిన్న ట్రైలర్ చూస్తే. అండ్ 'దిల్ రాజు' గారు నన్నడిగితే నిర్మాణ విలువలు నిజంగా చాలా బాగున్నాయి. అంటే 'దిల్ రాజు' గారికి ఒక ఇది తెలుసు. పల్స్ ఏంటంటే ఏ సినిమాకి ఎంత పెట్టాలో ఆయనకు తెలుసు. ఊరికే ఖర్చు పెట్టడు. ఎందుకంటే ఊరికే పెట్టే ఖర్చుతో పాటు ఒక చిన్న 'బలగం' లాంటి సినిమా కూడా తీయొచ్చు. అవును. అంతే కదా! అంటే ఆ టైప్ మెంటాలిటీ తను. అంటే మంచి అభిరుచి గల నిర్మాత. తనకు తెలుసు, పల్స్ తెలుసు. అయినా సరే శక్తికి మించి 'శంకర్' సినిమా ఇట్స్ ఓకే అని ఖర్చు పెట్టాడు అంటే ఆయన ఏదో నమ్మాడు. ఆ నమ్మకాన్ని ఆ సినిమా నిలబెడుతుందేమో ఆశిద్దాం. కాకపోతే ఏంటంటే పాపం ఈ అడిషనల్ షోస్ అండ్ రేట్ల పెంపు, ఈ అడిషనల్ బెనిఫిట్ లేదు కాబట్టి మరి ఏమో పాపం ఇంక వాళ్ళ అంటే ఎక్కువ సంపాదించుకోలేరేమో. పైగా కాంపిటీషన్ మళ్ళీ సంక్రాంతి. అసలు 'దిల్ రాజు' గారికే కాంపిటీషన్. ఆయన బ్యానర్ లోనే 2 వస్తున్నాయి. అది సంక్రాంతికి వస్తున్నావు ప్లస్ ఇది. పైగా మళ్ళీ ఇంకో పక్క బాలయ్య 'డాకు మహారాజు'. సో ఇట్లా కొంచెం టఫ్ ఫైట్ అయితే ఉంది. మొత్తానికైతే వస్తున్నారు. అంటే విజ్ఞాన్ గారు ఇక్కడ టఫ్ ఫైట్ అని మీరు అన్నారు కదా! టఫ్ ఫైట్ లో ఎవరు విన్ అయ్యే ఛాన్స్ ఉందని అంటారు? ఈవెన్ సినిమా రేట్స్ అనేది తెలంగాణలో అయితే పెంచారు. బెనిఫిట్ షోస్ ఇవ్వరు. ఇప్పుడు ఏంటంటే సంక్రాంతి కాబట్టి తెలంగాణ నుంచి ఆంధ్రాకెళ్ళే పరిస్థితి మనం అక్కడ హడావుడి వేరుంది. సో తెలంగాణ ఏదైతే కలెక్షన్స్ విషయానికి వచ్చినట్లయితే ఇక్కడ తక్కువ వచ్చే అవకాశాలు ఉన్నాయా అక్కడ కంపేర్ చేసుకుంటే? టికెట్ రేట్ అంటే సంక్రాంతి జనాలు అందరూ అంటే ఒక పర్టికులర్ మూవీ అని చెప్పట్లా, అన్ని మూవీస్ 11-12కే వెళ్తారబ్బా జర్నీలో. ఎక్కువ ఉంటాయి. 10కి వెళ్ళే వాళ్ళు తక్కువ ఉంటారు నన్ను అడిగితే. ఓకే. 13, 14, 15 లేదా 14, 15, 16 ఇంట్లో ఉండాలి. 13, 14, 15, 16 ఆ 4 కీలకమే. 11, 12 జర్నీస్ లో ఉంటారు మోస్ట్లీ. 10th కూడా ఇన్ కేస్ జర్నీస్ లో ఉంటే చెప్పలేము. ఓకే. సగం జనాభా దారిలోనే ఉంటది. బట్ 10th ఉంటారు. ఓకే. ఇక్కడ ఉంటారు జనాలు. టఫ్ కాంపిటీషన్ అంటే లేదబ్బా పర్లా. ఎందుకంటే ఇప్పుడు ఫ్యామిలీ ఆడియన్స్ అందరూ వెంకటేష్ గారి సినిమా వస్తుందంటే ఆబ్వియస్ మళ్ళీ అనిల్ రావిపూడి సినిమా అంటే ఫ్యామిలీ అందరూ అక్కడే ఉంటారు. పైగా పండగ టైంలో కరెక్ట్ ఆ డేట్ లో వస్తుంది కాబట్టి ఇట్స్ ఓకే. మాస్ ఆబ్వియస్లీ బాలయ్య దగ్గరికి వెళ్తారు. అది చెప్పాల్సిన అవసరం లేదు. ఇక యూత్ మిగతా వాళ్ళందరూ కూడా శంకర్ సినిమాని చూసే అవకాశం అయితే ఉంది. ఓకే. థ్యాంక్ యూ విజ్ఞాన్ గారు.